Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular 10 in Telugu. This is video number 65. So in this video we will discuss how to insert a charts in Angular application using a chart.js with ng2 charts. So దీనికోసం మనం ఏం చేయాలంటే first we have to install ng2 charts in our application. Then we have to install charts.js in our application. So let us do that in practical. సో ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉంటుందండి, దయచేసి ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి, ప్యారల్గా ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేటట్లు. ఓకే, లెట్స్ మూవ్ విత్ అవర్ యాంగులర్ అప్లికేషన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ రెండు ప్యాకేజెస్ మనం ఇన్స్టాల్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ npm install ng2-charts charts space --save. ప్రెస్ ఎంటర్. కొద్దిగా టైం తీసుకుంటుందండి. సో దిస్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్. మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయ్యి ఇది మనకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్స్టాల్ అయిపోతుంది. జస్ట్ ఎక్కువసేపు ఏం లేదు, త్వరగా అయిపోతుంది. ఓకే, చార్ట్స్ అది మనకి ng2 చార్ట్స్ అనేది మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందండి. దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ chart.js. సో npm install space chart.js space --save. Press enter. ఓకే, chart.js కూడా ఇన్స్టాల్ అయింది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన అప్లికేషన్ రన్నింగ్ స్టాప్ చేస్తాను, Ctrl+C. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి index.html మనం ఒక స్క్రిప్ట్ ట్యాగ్లో వీటిని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓపెన్ index.html ఓపెన్ చేసిన తర్వాత ఈ బాడీ ట్యాగ్లో మనం ఏం చేస్తామంటే ఒక స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసుకుంటాము. ఇట్ ఈజ్ ఎ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం ఇన్స్టాల్ చేసినటువంటి ఈ రెండు ప్యాకేజెస్ మనకి నోడ్ మాడ్యూల్స్లో ఉంటాయి కాబట్టి src ఈజ్ ఈక్వల్ టు node_chart.js/src/chart.js. సో ఇది మనకి మన సోర్స్ అని చెప్పేసి మన స్క్రిప్ట్లో యాడ్ చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేసుకోవాలి? index.html యాడ్ చేసుకోవాలి. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే మనము ఈ చార్ట్స్ మాడ్యూల్ని మనము app.module.tsలో మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తున్నాను, app.module.ts ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చార్ట్స్ మాడ్యూల్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం మనము? ఫ్రమ్ మనకి నోడ్ మాడ్యూల్స్లో ఉంది కదా మనకి, సో దాని నుంచి మనం ఇంపోర్ట్ చేస్తాం. సో ఎక్కడ నుంచి మనకి ng2 చార్ట్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ చార్ట్స్ మాడ్యూల్ని కాపీ చేసుకొని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? ఇంపోర్ట్స్ అర్రేలో ప్లేస్ చేసుకోవాలి. కామా ప్లేస్ చేసి ఇంపోర్ట్స్ అర్రేలో ప్లేస్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ది థర్డ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇన్స్టాల్ చేయాలి, ng2 చార్ట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే chart.js కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? మనకి index.html స్క్రిప్ట్ ట్యాగ్లో మనము దాన్ని యాడ్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటి? మనకి app.module.tsలో ఇంపోర్ట్ చేసుకుని ఈ చార్ట్స్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుని దాన్ని మనము ఇంపోర్ట్స్ అర్రేలో ప్లేస్ చేసుకోవాలి. సో సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనకి మనకి రూట్ కాంపోనెంట్ ఉంది కదా, మనకి ఎక్కడైతే విజిబిలిటీ కావాలో దాంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక div క్లాస్ తీసుకుంటున్నాను. మీకు కొన్ని చార్ట్స్ లైవ్లో చూపిస్తానండి, దాని ప్రకారంగా మీరు రిమైనింగ్ చార్ట్స్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఒక div ట్యాగ్ తీసుకుంటున్నాను. సో దీనికి వచ్చేసి క్లాస్ వచ్చేసి bootstrap క్లాస్ అప్లై చేస్తున్నాను. సో ఇట్స్ కంటైనర్. సో ఇక్కడ నేను ఒక UL ట్యాగ్ తీసుకుంటాను. సో UL ట్యాగ్కి అగైన్ అప్లయింగ్ bootstrap class. It is a nav-tabs. ఓకే, సో ఇందులో నేను లిస్ట్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. సో li లిస్ట్ ఐటమ్. సో దీనికి కూడా ఒక క్లాస్ వచ్చేసి bootstrap క్లాస్ అప్లై చేస్తున్నాను, nav items అని. nav item తర్వాత ఒక దాంట్లో నేను ఏం చేస్తాను అంటే ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటాను. యాంకర్ ట్యాగ్లో టైప్ వచ్చేసి బటన్గా తీసుకుంటాను. సో దీనికి క్లాస్ వచ్చేసి
బటన్ క్లాస్ ఏం స్టైల్స్ ఉన్నాయి, btn స్పేస్ btn డాష్ డేంజర్ ఒకటి తీసుకుంటాను, రెడ్ కలర్లో వస్తుంది. సో దీనికి ఏం చేస్తానంటే నేను యాంగులర్ యూస్ చేస్తున్నాం కాబట్టి రౌటర్ లింక్ అనేది మనము అప్లై చేయాలి. సో రౌటర్ ROUTER రౌటర్ లింక్ ఈజ్ ఈక్వల్ టు, నేను ప్రస్తుతానికి ఫస్ట్ నేను ఒక బార్ చార్ట్ తీసుకుంటాను కాబట్టి స్లాష్ ఏ, అది నావిగేషన్ ఎక్కడికి వెళ్ళాలి, బార్ చార్ట్కి వెళ్ళాలి కాబట్టి బార్ డాష్ CHART బార్ చార్ట్ అని తీసుకుంటాను. సో ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేసి సో దానికి ఏం చేస్తాను, బార్ చార్ట్ అని చెప్పి రాస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఈ 3 లింక్స్ ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తానంటే దీనికి ఓకే ఫైన్, నో ప్రాబ్లం, చూద్దాం మనం మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో నేను ఒక 3 టైమ్స్ పేస్ట్ చేస్తాను, 1 2 3. సో 1 ఈజ్ బార్ చార్ట్, నెక్స్ట్ 1 ఈజ్ డోనట్ చార్ట్ తీసుకుంటాను, DYUGHNUT డోనట్ చార్ట్. సో ఇది కూడా మనము DYUGHNUT డోనట్ చార్ట్. 1 ఈజ్ నెక్స్ట్ 1 ఈజ్ రాడార్ చార్ట్, రాడార్ చార్ట్. సో ఇట్ ఈస్ రాడార్. సో నెక్స్ట్ 1 ఈజ్ పై చార్ట్ తీసుకుంటాను, PIE పై చార్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తున్నాను చూడండి. సేవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి, ఒకసారి రన్ చేస్తాను, ng serve స్పేస్ డాష్ o రన్ చేసి చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ లింక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తున్నాయి లేదా చూద్దాం. ఇంకా మనం ఏం చేయాలంటే కొన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేద్దాము. కాంపోనెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత రౌటింగ్ మాడ్యూల్ని కూడా మనము సెట్ చేయాలి. ఒకసారి సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇట్స్ గెట్ కంపైలింగ్. సంథింగ్ ఎర్రర్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో కంటైనర్ తీసుకున్నాను, దానికి UR క్లాస్ తీసుకున్నాను, దాంట్లో లిస్ట్ ఐటమ్స్కి క్లాస్ వచ్చేసి nav ఐటమ్స్ తీసుకున్నాను, యాంకర్ ట్యాగ్ వచ్చేసి nav లింక్ క్లాస్ తీసుకున్నాను, యాంగులర్లో రౌటర్ లింక్ యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నావిగేషన్ కోసం లింక్స్ ప్రొవైడ్ చేశాను, పాత్. సో ఇప్పుడు రన్ చేస్తాను, ng serve డాష్ o. Getting compiling. Okay, done. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ లింక్స్ రావడం జరిగింది. ఇప్పుడు మనకి బార్ చార్ట్ క్లిక్ చేసినట్లయితే బార్ చార్ట్ అనేది ఫామ్ అవ్వాలి, డౌనట్ చార్ట్ క్లిక్ చేసినట్లయితే డౌనట్ చార్ట్, అలాగే రాడార్ చార్ట్ క్లిక్ చేసినట్లయితే రాడార్ చార్ట్, పై చార్ట్ క్లిక్ చేసినట్లయితే పై చార్ట్ అనేది మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ మనం ఇక్కడ చూద్దాం. సో దీనికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఒక 4 కాంపోనెంట్స్ క్రియేట్ చేద్దాం. సో ఒకటి బార్ చార్ట్ కోసం, ఒకటి డోనట్ చార్ట్ కోసం, ఒకటి రాడార్ చార్ట్ కోసం, ఒకటి పై చార్ట్ కోసం, ఒక 4 కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేద్దాం. G for generate, C for component, my dash bar dash chart, my bar chart space dash dash skip skip capital TESTS tests is equal to TRUE true. Yeah, okay, fine. సో అక్కడ మనకి ఒకటి మై బార్ చార్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒకటి కాంపోనెంట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనం ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మై బార్ చార్ట్ సంబంధించినటువంటి HTML పేజ్ ఓపెన్ చేద్దాం. సో HTML పేజ్ ఓపెన్ చేసుకుని సో ఇక్కడ ఏం చేస్తానంటే సో దీన్ని రిమూవ్ చేసేసి నేను ఒక div ట్యాగ్ తీసుకుంటాను, సో ఈ div ట్యాగ్లో అగైన్ ఐమ్ టేకింగ్ వన్ మోర్ div ట్యాగ్ యూజింగ్ స్టైల్ STYLE style is equal to display block గా తీసుకుంటాను, display block.
ఓకే, ఇక్కడ మనకి చార్ట్స్ రావాలంటే కంపల్సరీగా ఏం కావాలంటే మనకి ఒక క్యాన్వాస్ కావాలి. సో క్యాన్వాస్, ఈ క్యాన్వాస్ చూపించే ముందు నేనేం చేయాలంటే చూపిస్తాను చూడండి ఒకటిసారి. మీరు ఇందాక చూపించినటువంటి ఈ లింక్లోకి వెళ్ళినట్లయితే సో ఈ లింక్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. మనకి సపోజ్ బార్ చార్ట్ తీసుకున్నట్లయితే, సో దిస్ ఈస్ ద శాంపుల్ ఆఫ్ బార్ చార్ట్. సో ఈ బార్ చార్ట్ మనం క్రియేట్ చేయాలంటే మనకి క్యాన్వాస్ కావాలి. క్యాన్వాస్లో మనం ఏం చేయాలంటే ఏమేమి ప్రాపర్టీస్ మనం బైండ్ చేయాలో ఒకసారి మీరు రెఫర్ చేసుకోండి. అంటే ఒక్కొక్క చార్ట్కి నంబర్ ఆఫ్ ఇవి బైండింగ్ చేసేటువంటి ఈ ప్రాపర్టీస్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ చార్ట్కి ఏ ప్రాపర్టీస్ని బైండ్ చేయాలో మనము ఈ వెబ్సైట్ నుంచి మనము రెఫరెన్స్ తీసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక క్యాన్వాస్ క్రియేట్ చేస్తున్నాను. క్యాన్వాస్ మనం ఖచ్చితంగా ఒక డైరెక్టివ్ని యాడ్ చేయాలి. ఈ డైరెక్టివ్ ఎక్కడి నుంచి వస్తుందంటే NG2 చార్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. దట్ డైరెక్టివ్ ఈజ్ బేస్, BASE బేస్, క్యాపిటల్ C చార్ట్. బేస్ చార్ట్ అనే ఒక డైరెక్టివ్ క్రియేట్ చేసిన తర్వాత సో మనము నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ని బైండ్ చేయాలి. సో దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మనకి డేటా సెట్స్ని నేను ఒక ప్రాపర్టీకి బైండ్ చేస్తాను. సో ఇట్ ఈస్ అ బార్ చార్ట్ డేటా అని చెప్పి, తర్వాత ఇంకొక ప్రాపర్టీ వచ్చేసి లేబుల్స్ అని. సో దీన్ని కూడా నేను బైండ్ చేస్తాను. సో ఇట్ ఈస్ అ బార్ చార్ట్ లేబుల్స్, BELS లేబుల్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆప్షన్స్. సో దీనికి నేను బైండ్ చేస్తాను BR బార్ చార్ట్ ఆప్షన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెజెండ్స్ ఈజ్ ఈక్వల్ టు బార్ చార్ట్ లెజెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చార్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ బార్ చార్ట్ టైప్. సో ఈ విధంగా నేను ప్రాపర్టీస్ని బైండ్ చేస్తాను ఈ క్యాన్వాస్కి. సో దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బైండ్ చేసినటువంటి ఈ వాల్యూస్కి మనం టైప్ స్క్రిప్ట్ ఫైల్లో మనం అసైన్ చేయాలి. కాబట్టి బార్ చార్ట్కి సంబంధించినటువంటి టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాటికి వాల్యూస్ అనేది అసైన్ చేస్తాను. ఈ వాల్యూస్ అనేవి నేను ప్రస్తుతానికి స్టాటిక్గా ఇస్తున్నానండి. మీరు మీ అప్లికేషన్లో మీ రిక్వైర్మెంట్ ప్రకారం డైనమిక్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. సో ఓకే, సో ఇట్ ఈస్ పబ్లిక్. ఫస్ట్ వన్ ఈజ్ నేను ఏం చేస్తున్నాను, బార్ చార్ట్ ఆప్షన్స్ తీసుకుంటాను. చార్ట్ ఆప్షన్స్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూడండి. ఇట్ ఈస్ బార్ చార్ట్ ఆప్షన్స్. ఇవే తీసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మిస్ మ్యాచ్ అయితే ఎర్రర్ వస్తుంది. ఓకే, it is bar chart options. Okay, fine. Is equal to, so it is an object. So ఇందులో ఏం చేస్తానంటే స్కేల్ షో వర్టికల్ లైన్స్, దీన్ని నేను ఫాల్స్గా చేస్తాను ప్రస్తుతానికి. సో పెట్టుకామా. నెక్స్ట్ వన్ ఈజ్ రెస్పాన్సివ్ యాడ్ చేస్తాను. రెస్పాన్సివ్ ట్రూ ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, మనకి చార్ట్ అనేది రెస్పాన్సివ్నెస్లో వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి, బార్ చార్ట్స్ లేబుల్ కూడా ఉంది కదా మనకి. సో ఇట్ ఈస్ అ బార్ చార్ట్ లేబుల్స్. దీన్ని కాపీ చేసుకొని దీనికి ఇక్కడ పబ్లిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అర్రేగా తీసుకుంటున్నాను. సో ఈ అర్రేలో వాల్యూస్ వచ్చేసి నేను స్ట్రింగ్స్లో ఇస్తాను. ఇట్ ఈస్ 2010. సెకండ్ వన్ ఈజ్ 2011. Next one is 2012. Next one 2013. Next one వచ్చేసి 2014 అని ఇస్తాను. ఎన్ని ఇచ్చాను, 1 2 3 4 5. ఓకే, అది గుర్తుపెట్టుకోనండి. సో నెక్స్ట్ వన్ ఏంటి, మనకి బార్ చార్ట్ టైప్ ఉంది కదా. సో ఈ బార్ ఇంకొకటి ఎక్కడ ఉంది, ఎస్, బార్ చార్ట్ టైప్. దీనికి నేను వాల్యూ అసైన్ చేయాలి. సో దానికోసం నేను పబ్లిక్ బార్ చార్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైప్, ఇది బార్ చార్ట్ టైప్ ఏంటి, బార్ టైప్ కాబట్టి బార్ అని రాయాలి. సో దాని తర్వాత బార్ చార్ట్ లెజెండ్స్ ఉన్నాయి కదా మనకి. సో వాటికి కూడా నేను వాల్యూస్ ఇక్కడ నేను డిఫైన్ చేస్తాను ప్రాపర్టీ. సో ఇట్ ఈస్ ద పబ్లిక్ బార్ చార్ట్ లేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు లేబుల్స్ చేసాం కదా, లెజెండ్ ఎల్ఈ మనకి ఏమున్నాయి, లెజెండ్స్, కంట్రోల్ సి, ఇట్ ఈస్ కంట్రోల్ వి,
లెజెండ్స్ ఈజ్ ఈక్వల్ టు లెజెండ్ ఈజ్ ఈక్వల్ నేను ట్రూ చేస్తాను, అంటే లెజెండ్స్ మనకి డిస్ప్లే అవ్వాలి కాబట్టి. తర్వాత మనకి లాస్ట్ టైం అది ఇంపార్టెంట్ బార్ చార్ట్ డేటాని తీసుకొని దీనికి ఇక్కడ నేను డిఫైన్ చేస్తాను. పబ్లిక్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఇది అర్రేగా తీసుకుంటాం. ఈ అర్రేలో ఏం చేస్తామంటే మళ్ళీ మనము ఆబ్జెక్ట్స్గా తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ డేటా. సో దీంట్లో కొంచెం ర్యాండమ్ డేటా ఇస్తాను. సో ఇట్ ఈజ్ 65 ఏదో ఒక ర్యాండమ్ డేటా, 65, 59, తర్వాత 80, తర్వాత 81, తర్వాత 56, తర్వాత 55, తర్వాత 40, సంథింగ్ డేటా. సో కామా, సో లేబుల్ ఏమిస్తుంది దీనికి, లేబుల్ వచ్చేసి సిరీస్ ఏ అని ఇస్తాను. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్. సో దీనికి నేను సెకండ్ ఆబ్జెక్ట్ నేను తీసుకుంటాను. సో సెకండ్ ఆబ్జెక్ట్లో డేటా ఏం ప్రొవైడ్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 28, 29, 40, 64, 65, 77, 96. సో దిస్ ఈజ్ ఆఫ్ టైప్ సిరీస్ బి. సో ఈ విధంగా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను చార్ట్ డేటాను కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి అవి మనకి ఇక్కడ డాట్ కామా. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడేంటి మనకి ఇవి మనకి లింక్స్ మనకి వర్కౌట్ కావు, ఎందుకంటే మనము వీటిని రౌటింగ్ చేయలేదు మనకి ఇప్పటిదాకా. కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఉంది కదా. సో ఈ రౌటింగ్ మాడ్యూల్లో మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ రౌట్స్ మనం కాన్ఫిగర్ చేయాలి. సో రౌట్స్ ఎట్లా కాన్ఫిగర్ చేద్దాము. సో మనకి ఇప్పుడు ఫస్ట్ది పాత్, ఏం పాత్, దేనికి వెళ్ళాలి, బార్ చార్ట్కి వెళ్ళాలి, బార్ డాష్ చార్ట్కి వెళ్ళాలి. ఇది ఎక్కడి నుంచి ఇస్తాం, మనం బార్ చార్ట్ అనేది మన HTML పేజ్లో ఏదైతే మనకు ఇది ఇచ్చింటామో అదే రాయండి, మీరు మిస్ చేయొద్దండి. ఎక్కడది అడిబాబా, బార్ చార్ట్ కామా పెట్టి కాంపోనెంట్, ఏం కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి, కాంపోనెంట్ ఈజ్ మై బార్ చార్ట్ కాంపోనెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కామా పెట్టి డిఫాల్ట్ రౌట్ ఒకటి రాద్దాం. సో ఇట్ ఈస్ పాత్ కోలన్ వితిన్ సింగిల్ కొటేషన్స్ 2 asterisks, దట్ మీన్స్ డిఫాల్ట్ రౌట్. ఏ కాంపోనెంట్కి వెళ్ళాలి, సేమ్ దీనికే ఇస్తాను, మై బార్ చార్ట్ కాంపోనెంట్కే ఇస్తాను. సో ఈ విధంగా మనము ఈ రౌట్స్ని కాన్ఫిగర్ చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి సంథింగ్ ఎర్రర్, ఇక్కడ లెజెండ్స్ సిన్స్ ఇట్ ఇస్ నాట్ ఓన్ ప్రాపర్టీ ఆఫ్ క్యాన్వాస్. సో ఇట్లా మనకి ఎర్రర్ వచ్చినట్లయితే చూడండి, లెజెండ్ ఇది మనం ఏం రాసినాం, లెజెండ్స్ అని రాస్తున్నాము. సో ఇక్కడ అది HTMLలో లెజెండ్స్ కాదు, లెజెండ్. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇట్స్ కంపైలింగ్. ఇవి మీరు చూసుకోవాలండి, రెఫరెన్స్ తీసుకుంటే డన్, చూడండి జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బార్ చార్ట్. ఇప్పుడు మనకి ఏం నెక్స్ట్, డౌన్లోడ్ చార్ట్ ఒకటి ఉంది, రాడార్ చార్ట్ ఒకటి ఉంది, ఒక పైప్ చార్ట్ ఒకటి ఉంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఒక 3 కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాను. ఓకే రైట్, సో చూద్దాం. సో ఇట్ ఈస్ G ఫర్ జనరేట్, C ఫర్ కాంపోనెంట్, కాంపోనెంట్ నేమ్ ఇస్ మై డాష్ DOUGHNUT డోనట్ డాష్ CHART చార్ట్ స్పేస్ డాష్ డాష్ escape skip capital TESTS test is equal to TRUE true. So this is one component. గెట్స్ కంపైలింగ్. సో ఇప్పుడు మనకి ఈ టెస్ట్ కాంపోనెంట్ క్లోజ్ చేస్తాను, ప్రీవియస్ క్లాస్ అది. సో ఇంకేమి క్లోజ్ చేద్దాం, ఓకే, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML, ఇండెక్స్ అవసరం లేదు, యాప్ డాట్ కాంపోనెంట్ CSS అవసరం లేదు, రౌటింగ్ మాడ్యూల్ అవసరం. సో ఇప్పుడు మై డోనట్ సంబంధించినటువంటి ఈ HTML పేజ్ని ఓపెన్ చేస్తున్నాను. సో HTML పేజ్లో మనము రెఫరెన్స్ కోసం ఏమేమి అట్రిబ్యూట్స్ కావాలో చూసుకుందాం ఒకసారి మనకి ఈ సైట్లో. సో వన్ ఈజ్ ఇది డోనట్ చార్ట్ కాబట్టి డోనట్ చార్ట్కి ఏమేమి కావాలి, సో 3 ప్రాపర్టీస్, డేటా, లేబుల్స్, చార్ట్ టైప్ కావాలి. ఓకే, అది మనం రాద్దాం అక్కడ. సో ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ ఒక డివ్ ఐటమ్ తీసుకుంటాను, ఒక డివ్ స్టైల్ is equal to display block గా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇందులో నేను మళ్ళీ ఏం చేయాలి, క్యాన్వాస్ యూస్ చేయాలి ఖచ్చితంగా. ఇట్ ఈజ్ క్యాన్వాస్. మనకి ఉన్నటువంటి డైరెక్టివ్ ఏంటి, మనకి ఇట్ ఈజ్ బేస్
చార్ట్ అనే డైరెక్టరీని యూస్ చేసుకుంటాను. దీనికి ప్రాపర్టీస్ 3 కావాలి కాబట్టి 1 ఈజ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి చూద్దాం ఒకసారి. రెఫరెన్స్ కోసం వచ్చేసి ఒక డేటా ఉంది. సో ఇదే మనం కాపీ చేసుకుంటాను, నో ప్రాబ్లం. సో ఇట్ ఈస్ డేటా లేబుల్స్ చార్ట్ టైప్. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అ డోనట్ చార్ట్ డేటా. సో వీటికి మనం డిఫైన్ చేద్దాం ఇప్పుడు. సో ఎక్కడ డిఫైన్ చేయాలి? టైప్ స్క్రిప్ట్ ఫైల్లో డిఫైన్ చేయాలి. సో ఇట్ ఈస్ పబ్లిక్. ఒక్కొక్క దానికి మనము డిఫైన్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ డోనట్ చార్ట్ డేటా తీసుకుంటాను. సో దీన్ని కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేసి ఈజ్ ఈక్వల్ టు డేటా ఏమి ఇస్తానంటే ర్యాండమ్ డేటా 150, 160, 200, 90. ఓకే. సో దాని తర్వాత దేనికి ప్రొవైడ్ చేయాలి? చార్ట్ డోనట్కి చార్ట్ లేబుల్స్ చూద్దాం. ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ లేబుల్స్ ఉంది కదా. సో డోనట్ చార్ట్ లేబుల్స్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను పబ్లిక్ ప్రాపర్టీగా తీసుకుంటాను. సో పబ్లిక్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు లేబుల్స్ ఏమి ఇద్దామంటే దీనికి ఇట్స్ అన్ అర్రే. సో ఈ అర్రేలో మళ్ళీ ఏం చేస్తాను? స్ట్రింగ్స్గా తీసుకుంటాను. 1 ఈజ్ సేల్స్ 1 అని తీసుకుంటాను. సెకండ్ వన్ ఈజ్ సేల్స్ 2, ఏదో ఒకటి జస్ట్ ర్యాండమ్గా తీసుకుంటున్నాను. ఒక 4 తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ సేల్స్ 3 ఇట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ సేల్స్ 4. ఓకే. సో ఈ విధంగా తీసుకున్నాను. తర్వాత మిగిలిపోయింది ఏముంది మనకి? చార్ట్ టైప్, డోనట్ చార్ట్ టైప్. దీన్ని కాపీ చేసుకొని దీనికి ఇక్కడ పేస్ట్ చేస్తాను. పబ్లిక్ donut chart type is equal to what is the type of this chart? It is a DOUGHNUT donut. ఓకే. సో ఇప్పుడు కంట్రోల్ K S తీసుకుని సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఈ ర్యాప్ రౌటింగ్ మాడ్యూల్లో కూడా మనకి 3 ఉన్నాయి కదా. సో ఆ 3కి నేను క్రియేట్ చేస్తాను. 1 ఈజ్ డోనట్ చార్ట్, 1 ఈజ్ రాడార్ చార్ట్, 1 ఈజ్ పై చార్ట్. సో ఇక్కడ బార్ చార్ట్ ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ డోనట్ చార్ట్. It is DOUGHNUT. So next one is what is that? Radar chart మనం క్రియేట్ చేస్తాము. radar chart. సో ఇది పై చార్ట్. సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ కాంపోనెంట్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను ప్రస్తుతానికి ఇవి. ఓకే. సో ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను. NG G ఫర్ జనరేట్, C ఫర్ కాంపోనెంట్. డోనట్ చార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఏంటి? మై రాడార్ రాడార్ డాష్ CHART చార్ట్ స్పేస్ డాష్ SKIP స్కిప్ క్యాపిటల్ TEST ఈజ్ ఈక్వల్ టు TRUE ట్రూ. ఓకే. నెక్స్ట్ వన్ నేను క్రియేట్ చేయాలి పై చార్ట్. NG G ఫర్ జనరేట్, C ఫర్ కాంపోనెంట్, మై PIE CHART చార్ట్ స్పేస్ డాష్ SKIP స్కిప్ క్యాపిటల్ TEST ఈజ్ ఈక్వల్ టు TRUE ట్రూ. ఓకే. ఒకసారి ఇక్కడ క్రియేట్ చేసినామంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా మనకి ఇండికేట్ చేస్తుంది. సో కాంపోనెంట్ వచ్చేసి సెకండ్ వన్ ఏంటి? బార్. ఫస్ట్ వన్ ఏంటి? బార్ చార్ట్ అయిపోయిన తర్వాత డోనట్ చార్ట్ కాబట్టి మై డోనట్ చార్ట్ కాంపోనెంట్. నెక్స్ట్ వన్ ఏంటి? మై రాడార్ చార్ట్ కాంపోనెంట్. థర్డ్ వన్ ఏంటి? మై పై చార్ట్ కాంపోనెంట్. ఓకే. దీనికోసం అంత ముందే. ఓకే. సో ఇక్కడ క్రియేట్ చేసేస్తున్నాము అన్ని. ఓకే. సేవ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు దాకా మనం డోనట్ చార్ట్ క్రియేట్ చేసినాం. సో అది రావాలి మనకి. ఓకే. సో ఇక్కడ అంగులర్ ఫార్మ్స్. ఫస్ట్ వన్ ఈజ్ బార్ చార్ట్, సెకండ్ వన్ ఈజ్ డోనట్ చార్ట్. బార్ చార్ట్ లేదు. ఓకే. బార్ చార్ట్. దిస్ ఈజ్ డోనట్ చార్ట్కి మనం మై బార్ చార్ట్ ఇచ్చాను కాంపోనెంట్ ఇక్కడ. సో ఇది అంతా మిస్ మ్యాచ్ అయిపోయింది ఇక్కడ. కంట్రోల్ C, ఇట్ ఈస్ కంట్రోల్ V. రాడార్ చార్ట్, దిస్ ఈస్ రాడార్ చార్ట్, కంట్రోల్ C, ఇట్ ఈస్ కంట్రోల్ V. సో పై చార్ట్ కంట్రోల్ C, దీనికి కంట్రోల్ V. పై చార్ట్ బై డిఫాల్ట్గా మనం బార్ చార్ట్కి ఇద్దాం. కంట్రోల్ C, కంట్రోల్ V. ఓకే. సేవ్ చేస్తున్నాను. జస్ట్ మిస్ప్లేసింగ్ అంతే. ఓకే. సో ఫస్ట్ వన్ ఈస్ బార్ చార్ట్,
డోనట్ చార్ట్. ఇప్పుడు రాడార్ చార్ట్ మనం క్లిక్ చేయాలి. రాడార్ చార్ట్లో మనం ఏం లేదు ఇంకా. ఇప్పుడు రాడార్ చార్ట్ని మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఏమేమి క్లోజ్ చేద్దాం. డోనట్ చార్ట్ ఇది ఉందిలేండి. బార్ చార్ట్ ఇంకా అవసరం లేదు. బార్ చార్ట్ కూడా ఇది అవసరం లేదు. సో బార్ చార్ట్ ఇది కూడా అవసరం లేదు. డోనట్ అవసరం లేదు. కాంపోనెంట్ ఇది కావాలి. రౌటింగ్ మాడ్యూల్స్ కూడా అన్నీ క్రియేట్ చేసినాం కాబట్టి ఇది కూడా క్లోజ్ చేసేద్దాం. సో కన్ఫ్యూజన్ అవుతుంది అన్నీ పెట్టుకుంటే ఊరికే. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? డోనట్ చార్ట్, రాడార్ చార్ట్. సో రాడార్ చార్ట్ సంబంధించినటువంటి HTML పేజ్ ఓపెన్ చేద్దాం. సో మనకి రెఫరెన్స్ కావాలి కదా. సో రెఫరెన్స్ కోసం ఏం చేస్తామంటే సైట్ ఓపెన్ చేసి ఇక్కడ రాడార్ చార్ట్కి ఏమేమి ప్రాపర్టీస్ కావాలి, ఇవి ప్రాపర్టీస్ కావాలి కాబట్టి ఇదంతా మనం క్యాన్వాస్ అంతా కాపీ చేసుకుందాం. Ctrl+C. సో రాడార్ చార్ట్లో ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటికి మనము వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేద్దాం. ఎక్కడ ప్రొవైడ్ చేయాలి? రాడార్ చార్ట్ సంబంధించిన TypeScript ఫైల్లో ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ వన్ వచ్చేసి మనము లేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. లేబుల్స్ మనం తీసుకుందాం ఫస్ట్. రాడార్ చార్ట్కి Ctrl+C. ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్రాపర్టీ. Ctrl+V ఈజ్ ఈక్వల్ టు లేబుల్స్. ఇది అర్రేగా తీసుకుంటుంది. స్ట్రింగ్స్ ఆఫ్ అర్రే. ఇట్ ఈస్ 01, స్ట్రింగ్ ఆఫ్ 02, స్ట్రింగ్ ఆఫ్ 03. ఇవి మీకు ఐడియా ఉండాలండి. ఏ చార్ట్ ఎలా తీసుకుంటుంది, ఏమేమి ప్రాపర్టీస్ తీసుకుంటుంది మనకు ఐడియా ఉండాలి. రెఫరెన్స్ చూడండి ఫస్ట్ ఖచ్చితంగా. ఓకే, ఇట్ ఈస్ 04. సో ఇక్కడ లేబుల్స్ తీసుకున్నాం. తర్వాత ఏం చేద్దాము, తర్వాత డేటా సెట్స్ ఉన్నాయి కదా, రాడార్ చార్ట్ డేటాకి. సో మళ్ళీ నేను ఒక పబ్లిక్ ప్రాపర్టీ తీసుకుంటాను. ఇట్ ఈస్ పబ్లిక్ పేస్ట్ ఈజ్ ఈక్వల్ టు. సో దీనికి ఇట్ యాక్సెప్ట్స్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఈ చార్ట్ ఆబ్జెక్ట్గా తీసుకుంటుంది కాబట్టి దీనికి డేటా, ఫస్ట్ ప్రాపర్టీ డేటా వచ్చేసి నేను 120, 130, 170, 85 ఒక 4 ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి లేబుల్, లేబుల్ వచ్చేసి ఇయర్ ఇస్తాను, 2019 అని ఇస్తాను. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్. సో ప్లేసింగ్ సెకండ్ ఆబ్జెక్ట్. సో డేటా కొంచెం మారుస్తాను. సో దిస్ ఈజ్ 90 అండ్ 150, 200, 45. సో లేబుల్ వచ్చేసి 2020 అని ఇస్తాను. సో దిస్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఉంది ఏంటి మనకి లేబుల్స్. చార్ట్ టైప్ ఉంది కదా, చార్ట్ టైప్. Ctrl+C. ఇక్కడ కంట్రోల్ పబ్లిక్, టైప్ ఏంటి మనకి ఇది? రాడార్. ఓకే, డన్. సో లేబుల్స్ డేటా టైప్, ఆప్షన్స్ ఏం అవసరం లేదు మనకి. చార్ట్ ఉన్నా పర్లేదు మనకి. సో ప్రస్తుతానికి ఈ ఆప్షన్స్ తీసేస్తాను, నో నీడ్. ఓకే, Ctrl+KS. సేవ్ చేసినట్లయితే ఇక్కడ మనకి మన దాంట్లో రీలోడ్ అవుతుందండి. ఓకే, డన్. సో ఫస్ట్ వన్ ఈస్ బార్ చార్ట్. బై డిఫాల్ట్ ఇట్ ఇస్ అ డోనట్ చార్ట్. మనం బై డిఫాల్ట్గా ఏమి ఇచ్చాము దీంట్లో? రౌటింగ్ మాడ్యూల్లో డిఫాల్ట్ రౌట్ ఏమి ఇచ్చాము? కాంపోనెంట్ మై బార్ చార్ట్ కాంపోనెంట్. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే డోనట్ చార్ట్, దిస్ ఈస్ రాడార్ చార్ట్. ఓకే, సో లాస్ట్ వన్ పై చార్ట్ కూడా ఒకసారి చూద్దాం. సో దానికోసం మనం పై చార్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసినాము. సో ఇది క్లోజ్ చేస్తాను. అప్డేట్ కాంపోనెంట్ డోనట్ చార్ట్. ఇక్కడ పై చార్ట్కి వెళ్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి రాడార్ చార్ట్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇంకేముంది మనకి? పై చార్ట్ ఒకటి ఉంది. సో ఆ పై చార్ట్కి సంబంధించినటువంటి HTML పేజ్ ఓపెన్ చేస్తాను. సో ఇది ఐఎమ్ రిమూవింగ్ దిస్ అండ్ టేకింగ్ ద రెఫరెన్స్ ఆఫ్ దట్ సైట్. ఇట్ ఈజ్ పై చార్ట్ సంబంధించినటువంటి క్యాన్వాస్ తీసుకుంటాను. సో ఇక్కడ ఈ డివ్ ఐటమ్స్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ మాత్రం కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికన్నా ఇన్ని వద్దులే. చార్ట్ టైప్, ఆప్షన్స్, ప్లగ్గిన్స్ ఏమొద్దు, కలర్స్, లెజెండ్స్ ఇవన్నీ ఏమొద్దు.
3 తీసుకుందాం, డేటా, టైప్ అండ్ లేబుల్స్. ఓకే, ఈ 3 తీసుకుందాము. సో ఇక్కడ మనకి పై చార్ట్ సంబంధించిన component.tsలో మనం వాటిని డిఫైన్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ పబ్లిక్ లేబుల్స్ తీసుకుంటాము. లేబుల్స్కి ఏమి ఇచ్చాను, పై చార్ట్ లేబుల్స్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని మనం దాంట్లో పేస్ట్ చేసి ఈజ్ ఈక్వల్ టు లేబుల్స్ ఏమి ఇద్దాము, ఇది కూడా అర్రేగా తీసుకుంటుంది. సో స్ట్రింగ్స్ ఆఫ్ అన్ అర్రే. ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ సేల్స్ 1, సెకండ్ వన్ ఈజ్ సేల్స్ 2, థర్డ్ వన్ ఈజ్ సేల్స్ 3, నెక్స్ట్ వన్ ఈజ్ సేల్స్ 4. ఓకే, నెక్స్ట్ డేటా కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి పై చార్ట్ డేటా అని కాపీ చేసుకొని ఇక్కడ నేను పబ్లిక్ ప్రాపర్టీ తీసుకుంటాను. సో ఇక్కడ తీసేస్తాను, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ డేటా ఈజ్ ఈక్వల్ టు, సో ఐమ్ ప్రొవైడింగ్ సమ్ డేటా 120, 150, 180, 90. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. నెక్స్ట్ టైం ఈ టైప్ ఒకటి ఉంది కదా, సో పై చార్ట్ టైప్ మనము పై అని రాయాలి. సో ఇక్కడ నేను పబ్లిక్ v is equal to within strings pie pie. ఓకే, కంట్రోల్ K S రీలోడ్ అవుతుంది. 1 సెకండ్. సో కంపైల్ సక్సెస్ఫుల్లీ. మన అప్లికేషన్ చూసినట్లయితే ఇట్స్ బార్ చార్ట్, డోనట్ చార్ట్, radar చార్ట్ అండ్ పై చార్ట్. Okay guys, this is about different types of charts, how to use in our Angular application. So ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదు, దయచేసి ఒకసారి ఓపిక చేసుకుని నాతో పాటు ప్యారల్గా ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఇస్ బార్ చార్ట్, డోనట్ చార్ట్, రాడార్ చార్ట్ అండ్ పై చార్ట్. సో ఈ విధంగా మనకి ఈ యాంగులర్ అప్లికేషన్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ చార్ట్స్ చూపించాను. మీరు ఒకసారి ఇక్కడ ఈ సైట్లో ఉన్నటువంటి మిగతా టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి కదా, ఇంకొకటి ఏముంది మనకి పోలార్ చార్ట్ అని చెప్పి ఒకటి ఉంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బబుల్ చార్ట్ అని ఒకటి ఉంది, స్కాటర్ చార్ట్ అని ఒకటి ఉంది, అలాగే డైనమిక్ చార్ట్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ చార్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటి చార్ట్స్ అన్నీ మీరు ఒకసారి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో రైజ్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గైస్. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ పంపించేయండి. కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ కూడా చేసి పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మనకి ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ రావడానికి. సీ యూ గైస్ నెక్స్ట్ టాపిక్లో, నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.